హాయ్ హలో. సో చూసారుగా చికెన్ ఫ్రై, మా వాడు అల్లం పేస్ట్ వేస్తున్నాడు చికెన్ ఫ్రైలో. ఇది 3 kgs చికెన్ ఫ్రై అనమాట. 3 kgs చికెన్ మాకు ఇంటి దగ్గర ఆర్డర్స్ వస్తుంటాయి. సో పార్టీస్కి వాటికి చేయమని చుట్టుపక్కల మా వాళ్ళు అందరు ఇస్తారు. సో 3 kgs చికెన్కి సుమారు 150 grams అల్లం పేస్ట్ వేసినాడు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అట్లా వేసుకొని ఫ్రై చేయాలన్నమాట. బిఫోర్ స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని 3 kgsకి దాంట్లో ఒక ఆనియన్ రెండు ఆనియన్స్ వేసుకొని ఒక 5 పచ్చిమిర్చి ఆయిల్ వేసి ఫ్రై చేసి ఆ తర్వాత చికెన్ ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు పోసేసి తగిన కొన్ని, ఎందుకంటే ఈ 3 kgs డ్రై రోస్ట్ ఇది. సో నీళ్ళు పోసి మళ్ళీ పులుసు అయిపోతుంది. సో కొంచెమే వాటర్ పోసుకొని దగ్గరికి అయ్యేటట్టు ఉడికేంత వరకు ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచేసుకొని ఆ పీస్ ఉడికిందో లేదో చూసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు కలిపేసి మూత వేయండి. ఒక 15 to 20 minutes ఉడికిపోతుంది. మూత ఓపెన్ చేసిన తర్వాత ఆ ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే అల్లం పేస్ట్ వేసి, అదే కదా ఇప్పుడు మా వాడు వేసినది అల్లం పేస్ట్ ఉడికిన తర్వాతనే వేసినాడు. అల్లం పేస్ట్ వేసి కొంచెంసేపు మగ్గనిస్తుండు. ఇదే మగ్గుతుంది కదా, లో ఫ్లేమ్లో అడుగంటిని కూడా ఎప్పటికప్పుడు తీసేస్తున్నాడు, అంటే గీకేస్తున్నాడు అనమాట. గంటకు అడుగంటిని తీయాలి, లేదంటే ఆ ఫ్లేమ్కి ఇంకా బాగా అడుగంటేసి బ్లాక్గా అయిపోతుంది, చేదు వచ్చేస్తుంది కర్రీ, ఫ్రై తినలేము. ఇది డ్రై రోస్ట్ పార్టీకి ఇది. సో రైస్లో కాకుండా వాళ్ళు డైరెక్ట్గా తింటారు కాబట్టి ఎప్పుడైనా మనం అడుగంటకుండా చూసుకోవాలి. అండ్ ఉప్పు కూడా సరిపోయేంత వేసుకోవాలి, మనం తినగలగడానికి వేసుకున్నాం. ఎందుకంటే రైస్లోకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, నార్మల్ తినడానికి అయితే తక్కువ అవుతుంది. సో ఇది కారము, ఇంటి కారం అంటే ఎట్లా అంటే 4 kilos కారం లేని కాయలకి 1 kg కారం ఉండే కాయలు వేయాలి, తేజకాయలు. సో అప్పుడే మనకు కొంచెం కారం ఉంటుంది, మంచిగా ఉంటుంది, రెడీష్గా ఉంటుంది కారం కూడా. సో ఒక 100 grams కారం పడింది దాంట్లో. ఆ తర్వాత కొంచెం గరం మసాలా చెప్పాను మీకు ఆల్రెడీ. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు 3 మేమే ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాము. ఆ తర్వాత ధనియాల పొడి వేయించుకొని తర్వాత మిల్లులో పట్టించాలి మెత్తగా. చూసారుగా, అట్లా 3 ingredients. ఈ 3 స్పైసెస్ ఇవి వేస్తే ఎంత ఏ నాన్ వెజ్ కర్రీకైనా ఈ ఇట్లా వేస్తే టేస్ట్ వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి, అల్లం పేస్ట్ వేసి మగ్గించిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా ఈ 3 వేసి అట్లా అడుగంటకుండా మళ్ళీ కలపాలన్నమాట. చూసారు కదా, రెడ్డిష్గా చూస్తుంది, నూరు ఉంటుంది కదా. సో ఇట్లా చేసుకుంటే ఏ కర్రీ అయినా టేస్ట్ వస్తుంది. గుర్తుంచుకోండి, ఈ రెసిపీ ఫాలో అయితే మీరు ఈజీగా చికెన్ రోస్ట్ తయారు చేయొచ్చు మంచిగా. మన రెస్టారెంట్ కూడా వెళ్ళక్కర్లే నేను చెప్పినట్టు చేస్తే. సో చూసారుగా, మా వాడు చిన్నగా చెప్తున్నాడు. మళ్ళీ కలపడం కూడా మంచిగా కలపాలి, ఏదో ఇష్టంగా కలిపేస్తే మొత్తం నాశనం అయిపోతుంది. ఆ ఫ్రై పీస్ అంతా మెత్తగా ఊడిపోతుంది. సో చూసారుగా, చిన్నగా అట్లా లైట్గా కలుపుకోవాలన్నమాట. ఇది ఇంటి దగ్గర పార్టీ చేసుకుంటున్నారు మా వాళ్ళు, తెలిసిన వాళ్ళే. సో ఆ 3 kgs డ్రై రోస్ట్ చేయమంటే ఏదో చేస్తున్నారు. సో ఇది ఒక డ్రై రోస్ట్. ఇంకా డ్రై రోస్ట్ చేయాలంటే కంప్లీట్గా ఆ చికెన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి, కలర్ ఉప్పు వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత ఇలా బౌల్ పెట్టేసుకొని దాంట్లో అల్లం పేస్ట్, కారం, ధనియాల పొడి సేమ్ ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఆ ఫ్రై చేసుకున్న చికెన్ వేసి అదొక మెథడ్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇది ప్యాన్ ఫ్రై డ్రై రోస్ట్. ఇది బాగుంటుంది. ఇది ఇంకా టేస్ట్ వస్తుంది, బికాజ్ ఆ ప్యాన్లో స్లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ అవుతుంది కాబట్టి ఇది ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. మరీ డ్రై ఉండదు, మరీ వెట్ ఉండదు, మీడియం ఉంటుంది అనమాట. సో ఇది బాగుంటుంది, రైస్లో కూడా కలుస్తుంది. ఈవెన్ రైస్లో తినాలంటే కొంచెం సాల్ట్ అయితే చూసేసుకోవాలి. ఇది మా తమ్ముడు ఇప్పుడు షెఫ్ అనమాట. తను దుబాయ్లో ఉంటున్నాడు, దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు. లైక్ ఆయన కేఫ్లో బేక్ ఐటమ్స్ చేస్తాడు అనమాట. సో ఆ పక్కనే ఫ్రై అవుతుంది, ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాడు ఫాస్ట్గా. బాగా కట్ చేస్తాడు, స్పీడ్ కట్ చేస్తాడు అనమాట. సో కొత్తిమీర మొత్తం వాష్ చేసి ఎప్పుడో ఫ్రెష్గా తెస్తాము, వాష్ చేసేసి మట్టి లేకుండా క్లీన్ చేస్తాము అనమాట. తీసే కొత్తిమీర పైన జల్లేసినాడు అనమాట. చూసారుగా, ఆ రెడ్ గ్రీన్ నోరు ఊరుతుంది కదా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కర్రీస్ కానీ ఫ్రై కానీ ఆ రెడ్ కలర్ని మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఐకి రెడ్ కలర్ కనిపిస్తే మనకి అట్రాక్ట్ చేసి ఎపటైట్ని పెంచుతుంది, ఆకలిని పెంచుతుంది అనమాట. సో అందుకే ఎప్పుడైనా రెడ్ కాంబినేషన్ బాగుంటుంది, రెడ్ గ్రీన్ కాంబినేషన్. సో అట్లా ఒక పీస్ అట్లా పొయ్యికి వేయాలి, ఎందుకంటే దేవుడు కదా మనకి. సో అట్లా ఒక పీస్ వేసేసి అట్లా ఉప్పు చూడాలన్నమాట. ఉప్పు మోస్ట్లీ చెప్పాను కదా. సో అది ఫ్రైకి వాళ్ళు స్టఫ్ తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. వైట్ రైస్కి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సో కొంచెం సరిపోలే సాల్ట్, సో అట్లా పైన జల్లిందనమాట.
మా తమ్ముడు బాగా చేస్తాడు. మేము క్యాటరింగ్ బాగా మా నాన్నగారు నేర్పించారు ఈ రెసిపీస్ అన్నీ. మా నాన్నగారికి చింతగానే వంట చేసే రెడ్డి గారు అంటారు. మా నాన్నగారు దగ్గర దగ్గర 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ క్యాటరింగ్ దీంట్లో. సో బాగా చేస్తారు. పేరు చింతగాని మండలం మొత్తం తెలుసు మా నాన్నగారి పేరు. సో అట్లా ఇప్పుడు లేరు, మా నాన్నగారు చనిపోయారు. బట్ ఆ రెసిపీస్ అన్నీ మాకు నేర్పించి వెళ్ళారులేండి. మంచిగా ఇట్లా కుక్ చేయాలి అని చెప్తారనమాట. సో అట్లా రెడీ అయిపోయింది చికెన్. ఇది మా నాన్నగారి రెసిపీ కదా. సో ఈ వీడియోలో మా నాన్నగారు కూడా ఉన్నారు. ఇది ఓల్డ్ వీడియో. సో అట్లా రెడీ చేసినాం చికెన్. ఓకే, లైక్ చేయండి, ఈ రెసిపీ ఫాలో